నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎటువంటి థ్రెడ్ బ్రేకింగ్ లేకుండా స్మూత్గా రన్ అయ్యి దాని పని అది చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కదండి. అలా ఉండాలంటే మనం మిషన్ని కొంచెం మెయింటైన్ అనేది చేయాలన్నమాట. అయితే ఈ వీడియోలో ఆయిలింగ్ అనేది ఎలా వేయాలో చూద్దాము. మిషన్ ఆన్లో ఉండగానే ఆయిలింగ్ ఎలా వేయాలో చూద్దాము. దీనికోసం అయితే ఫ్రేమ్కి క్లాత్ అయితే ఉండకూడదండి, మిషన్ అయితే ఆన్లోనే ఉండాలి. నమస్తే అండి, ఈరోజు మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్కి ఆయిలింగ్ ఎలా వేయాలో చూద్దాము. మనం నార్మల్గా మిషన్కి ఆయిల్ అనేది ఇక్కడ వేస్తాం కదా, ఇక్కడ 4 హోల్స్ ఉంటాయి, 1 2 అలాగే 3, ఈ మధ్యలో ఒకటి ఉంటుంది. ఫ్రేమ్ మిషన్ అనేది ఆన్లో ఉంది కాబట్టి జరగట్లేదండి. మనం డిస్ప్లేలో టచ్ చేసి ఫ్రేమ్ అనేది జరపాలన్నమాట. మొత్తం 4 హోల్స్ ఉంటాయి కదా, 4 హోల్స్లో నార్మల్గా ఆయిల్ అనేది వేసేస్తూ ఉంటాం కదా. మనం రెగ్యులర్గా ఆయిల్ అనేది వేస్తూ ఉంటే మిషన్ అనేది ట్రబుల్ లేకుండా ఉంటుంది కదా. మనం ఇలా డైరెక్ట్గా వేసే కన్నా మిషన్ మూవ్ అవుతూ ఉండగా ఆయిల్ అనేది వేసుకుంటే ఇంకా బాగా వర్క్ అవుతుందండి. అది ఎలాగో అనేది ఇప్పుడు చూద్దాము. అయితే ఫస్ట్ ఇక్కడ నేను డిజైన్ అనేది క్యాన్సిల్ చేసేసుకున్నాను. మనం ఎటువంటి డిజైన్ కన్ఫర్మ్ చేసుకోవాల్సిన పని లేదనమాట. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం నీడిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. నీడిల్ సెలెక్ట్ చేసుకోవడానికి 4th ఆప్షన్లోకి వచ్చేయాలి. 4th ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నీడిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నీడిల్ అనేది ఇక్కడ మనం నీడిల్స్లో థ్రెడ్ అనేది ఉండకూడదు అనమాట. ఎందుకంటే మనం మిషన్ అనేది మూవ్ చేస్తూ ఉంటాం కదా, అందుకని నీడిల్లో థ్రెడ్ లేకుండా చూసుకోవాలి. థ్రెడ్ లేకుండా చూసుకుని అప్పుడు ఆ నీడిల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 5 నెంబర్ నీడిల్లో థ్రెడ్ అనేది లేదు కదా, ఈ నీడిల్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఒకవేళ మీకు అన్ని నీడిల్స్లోనే థ్రెడ్ అనేది ఉంది అనుకోండి, ఒక నీడిల్ నుంచి థ్రెడ్ అనేది రిమూవ్ చేసేసి అప్పుడు ఆ నీడిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 5వ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. 5లో పెట్టేశాను కదండి. ఇప్పుడు 5లో పెట్టేసినప్పుడు ఇక్కడ మనం మాన్యువల్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆన్ చేసినా కూడా అదైతే మనకి ఆటోమేటిక్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మిషన్కి ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్లోకి వస్తుంది అనమాట. ఫస్ట్ మాన్యువల్లో పెట్టేసుకుని నీడిల్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 5వ నెంబర్లో నాకు నీడిల్ దారం లేదు కాబట్టి 5వ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ 4th ఆప్షన్లోకి రావాలండి. 4th ఆప్షన్లోకి వచ్చాక ఇక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, హ్యాండ్ సింబల్ అనేది తీసుకుని ఇక్కడ సెట్టింగ్స్ కింద ఇక్కడ మనకి స్క్రూ డ్రైవర్ అండ్ రెంచ్ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ అయితే ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్నాక మనకి మిషన్ది పాస్వర్డ్ అడుగుతుందండి. పాస్వర్డ్ అయితే ప్రెస్ చేయాలి. ఆల్మోస్ట్ మిషన్స్ అన్నిటికీ కూడా ఒకటే పాస్వర్డ్ ఉంటుంది. నేనైతే ఇక్కడ పాస్వర్డ్ ఏం చెప్పట్లేదండి. ఒకవేళ మీరు రాంగ్ నొక్కున్నట్టయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. మీ మిషన్కి పాస్వర్డ్ ఏంటి అనేది మీ టెక్నీషియన్ అడిగైతే తెలుసుకోండి. ఇలా మనం పాస్వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ తర్వాత ఇక్కడ మెయిన్ సాఫ్ట్ టెస్ట్ అని ఉంది కదా, ఇదైతే ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ చూసుకోండి. మీరు చూసుకొని స్పెండిల్ స్పీడ్ అండ్ ఎన్కోడర్ టెస్ట్ అని ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్పీడ్ అనేది 80 అయితే ఉంటుందండి. 80లో చూసారు కదా, నీడిల్ అనేది దానికి అదే మూవ్ అవుతుంది, స్లోగా మూవ్ అవుతుంది కదా. దీన్ని కొంచెం మనం స్పీడ్ చేసుకోవాలి. స్పీడ్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ ప్లస్ మైనస్ ఉన్నాయి కదా, +100 అయితే చేసుకుందాము. కొంచెం స్పీడ్గా అయితే స్టిచ్ అవుతుంది. చూసారు కదా, కొంచెం స్పీడ్ లేదు -100 చేసేస్తే అక్కడైతే 80 అయితే వచ్చేస్తుంది. మళ్ళీ +50 తీసుకుంటే ఇంకో కొంచెం 80 కన్నా ఎక్కువ, 180 కంటే తక్కువ అయితే రన్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని మనం మైనస్ చేసేసుకుని మళ్ళీ ఇక్కడ 80కి మళ్ళీ +100 కలిపితే 180 అయితే అవుతుంది. ఇలా అయితే మూవ్ అవుతుంది కదా. ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ మనం ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ హోల్స్ దగ్గర ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మిషన్ మూవ్ అవుతుంది కాబట్టి ఆయిల్ అనేది బాగా సప్లై అవుతుంది అనమాట. ఇలాగే ఈ లాస్ట్లో ఒక హోల్ ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కూడా ఒక హోల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఫ్రేమ్ అనేది మూవ్ చేస్తాను. ఫస్ట్ ఇది మనం మైనస్ చేసేసుకుందాం. మైనస్ చేసేసుకుని బ్యాక్ వెళ్తున్నాను. బ్యాక్ వెళ్ళి ఫ్రేమ్ అనేది చేస్తున్నాను అనమాట. అక్కడ అక్కడ హోల్ అనేది ఓపెన్ అవ్వాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ హోల్ ఉంది. హోల్లో కూడా ఆయిల్ అనేది వేస్తాను. మళ్ళీ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసేసుకుని ఇక్కడ 80 వచ్చేస్తుంది కదా, 100లోకి అయితే పెట్టేసుకుని హోల్స్లోనే ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఇలాగా మనము 3 అవర్స్కి ఒకసారి అలా వేసుకుంటే మిషన్ అనేది చాలా స్మూత్గా రన్ అవుతుందండి. మిషన్కి ఆయిలింగ్ అనేది ఎప్పటికప్పుడు చేసుకోవాలి. దీనివల్ల మిషన్ స్టక్ అవ్వకుండా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. వర్క్ వేసేటప్పుడు మనం ఎప్పటికప్పుడు మిషన్ అనేది మెయింటైన్ అనేది బాగా చేసుకుంటే అది మనకి ఎటువంటి ట్రబుల్స్ ఇవ్వదండి. మనకి డీలర్స్ కొన్ని అయితే చెప్తారు,
వాళ్ళు ఇచ్చిన వాటికంటే మనం మెయింటైన్ చేయడమే, మనం బాగా మిషన్ మెయింటైన్ చేసుకోవడంలోనే ఉంటుందండి. వాళ్ళు చెప్తారు, మనం మాత్రం మన మిషన్ ఇలా రెగ్యులర్గా ఆయిల్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మిషన్ అనేది నీట్గా వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది 180 ఉంది కదండి, ఇప్పుడు దీన్ని మళ్ళీ మైనస్ చేసేద్దాం. 80గా అయితే వచ్చింది. ఇలా మూవ్ అవుతుంది కదా, దీన్ని మనం బ్యాక్ చేసే కానీ ఆటోమేటిక్గా అదైతే ఆఫ్ అయిపోతుంది. చూసారు కదా, ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేయాలి. చూసారు కదండి, ఈ విధంగా ఆయిలింగ్ అయితే వేసుకోవచ్చు అనమాట. వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.